ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నాను, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. మొదటిసారి నా లైఫ్ లోకి వచ్చాను. ఏం తీసుకుంటారు? ఆడియో అనేది కోఆపరేట్ ప్రాబ్లం వల్ల మ్యూట్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ కోఆపరేట్ చేయండి. రివ్యూ నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఎలా ఉందో. ఈ ఎడిటింగ్ అంతా ఎలక్ట్ మోషన్ అప్లికేషన్ లో చేశాను. సో మీరు కూడా ఇలా క్రియేట్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో ఫుల్ ప్రీసెట్ లింక్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ అనేది అడుగుతుంది. పాస్వర్డ్ కావాలంటే వీడియో ఎండ్ వరకు చూస్తే స్క్రీన్ పైన మధ్యలో ఎక్కడైనా ఇస్తాను. సో వీడియో కంప్లీట్ గా చూడండి. ఇంకా వీడియో ఎలా క్రియేట్ చేసిన విషయానికి వస్తే పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఆ లింక్ రీడైరెక్ట్ అవ్వి మిమ్మల్ని ఎలక్ట్ మోషన్ యాప్ లోకి తీసుకొని వెళ్తుంది. అక్కడ ఫుల్ ప్రీసెట్ బై వీడియో టెక్ ప్రదీప్ అని ఉంటుంది. ఆ కిందనే గ్రీన్ కలర్ లో ఇంపోర్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు డన్ బై వీడియో టెక్ ప్రదీప్ అని నేను చూపిస్తాను కదా, ఈ ఫైల్ వస్తుంది. ఈ ఫైల్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. మీకు వీడియో ఎలా క్రియేట్ చేసి చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను నా స్టైల్లో ఎడిటింగ్ చేసి మీకు మీ ముందు తీసుకొస్తాను. సో ఎడిటింగ్ చేసిన వెంటనే మీ దాకా రావాలంటే మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేను అక్కడ ఇన్స్టెంట్ గా మీకు అక్కడ పోస్ట్ చేస్తాను. సో అక్కడ చూసి మీరు యూట్యూబ్ లో చూసి నేర్చుకొని వెంటనే మీరు వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకండి, వీడియోకి వెళ్ళిపోదాం. గైస్, ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది మీకు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ సీసీ ఉన్నాయి కదా, ఒక 8 లేయర్స్ ఉంటాయి పైన సీసీ అని. ఈ సీసీ అని ఇలా ఉంచేసుకోండి. తర్వాత కిందకి వచ్చేయండి. కిందకి వచ్చేస్తే ఇక్కడ సెకండ్ బీట్ మరి దగ్గర రండి. కరెక్ట్ 3 seconds దగ్గర వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఎవరిదైతే లిరికల్ స్పెషల్ వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళది పిక్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు పిక్స్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి చెప్తాను నేను. ఫస్ట్ కింద నుంచి 2వ లేయర్ దగ్గరికి వచ్చేసి 2వ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ స్టార్ మార్క్ ఉంది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు వాళ్ళ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఎవరైతే రెడీ చేద్దామో వాళ్ళ ఫోటో యాడ్ చేసుకోండి. ఫర్ సపోజ్ నేను ఈ పిక్ అనేది యాడ్ చేస్తున్నాను, చూడండి ఎలా వస్తుందో. పిక్ సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే పిక్ అనేది యాడ్ అవుతుంది. ప్లస్ పిక్ ఇక్కడ మనకి కరెక్ట్గా సెట్ అవ్వలేదు కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అది కాదంటే స్క్రీన్ మీద ఎలా 2 fingers యూజ్ చేసి పిక్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి. చూడండి ఎలా పెడుతున్నాను. పిక్ అనేది కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ప్లస్ ఈ పిక్ కొంచెం సెట్ అవ్వలేదు కాబట్టి పైన లేయర్స్లో బ్రైట్నెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. కింద లేయర్లో ఈ ఇక్కడికి వచ్చి ఇక్కడ బ్రైట్నెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కొంచెం సెట్ అవుతుంది మీకు ఫేస్ అనేది కరెక్ట్గా. తర్వాత నెక్స్ట్ లేయర్ దగ్గరికి వచ్చండి. నెక్స్ట్ సెకండ్ లేయర్ దగ్గరికి వచ్చండి. అంటే కింద నుంచి 3rd లేయర్, ఆ లేయర్ మీద క్లిక్ చేసి కలర్ ఫిల్ మీద క్లిక్ చేసి స్టార్ మీద క్లిక్ చేసి గ్యాలరీకి వెళ్తుంది. అక్కడ మీరు పిక్ అనేది యాడ్ చేసుకోండి. ఫర్ సపోజ్ నేను ఈ పిక్ అనేది యాడ్ చేస్తే చూడండి ఎలా వస్తుందో. పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేశాను, పిక్ అనేది యాడ్ చేసుకున్నాను. గ్యాస్ బాగా వచ్చింది కదా. అలాగే నెక్స్ట్ లేయర్ దగ్గరికి వెళ్ళిపోండి. నెక్స్ట్ లేయర్ దగ్గరికి వెళ్ళిపోయి సేమ్ అలానే పిక్స్ అనేది మళ్ళీ యాడ్ చేసుకోండి. క్లిక్ చేసి కలర్ ఫిల్ క్లిక్ చేసి స్టార్ మీద క్లిక్ చేసి ఏదో ఫోటో సెలెక్ట్ చేసుకొని పిక్ అనేది యాడ్ చేసుకోండి. పిక్ అనేది మీకు సరిగ్గా రాకపోతే ఏం చేస్తారంటే ఇలాగ స్క్రీన్ మీద అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగా స్క్రీన్ మీద అడ్జస్ట్ చేసుకోండి. స్క్రీన్ మీద జరిగితే పిక్ అనేది అడ్జస్ట్ అవుతుంది. పిక్ జూమ్ అవుట్ చేసుకోవాలన్నా సరే 2 fingers యూజ్ చేసి జూమ్ చేసుకోండి. జూమ్ అవుట్ చేసుకోవాలంటే ఇలా 2 fingers యూజ్ చేసి జూమ్ అవుట్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలంటే అలాగే చివరి వరకు మీరు పిక్స్ అనేది యాడ్ చేసుకోండి. మ్యాక్సిమం 7 పిక్స్ యూజ్ అవుతుంది అంతే. పిక్స్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత పైన ఈ సింబల్ ఉంది కదా, షేర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ క్వాలిటీ అనేది 1080 ఉంచుకోండి. అంటే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది గైస్, అందుగురించి ఇక్కడ 1080 పెట్టుకొని వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. గైస్ ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా, అలాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్.